శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 17వ తేదీ బుధవారం డిసెంబర్ 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇది రెండు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు. మరి రెండు గ్రహాలే కదండి, 7 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కదా అంటే వ్యతిరేకంగా ఉన్నాయి. ఏ గ్రహం ఇచ్చే ఫలితాలు ఆ గ్రహం ఇస్తాయి. ఏలినాటి శని జరుగుతోంది. శని గారికి కొంచెం తైలాభిషేకం చేసుకోండి. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, శనిగ్రహ స్తోత్రాలు పఠించండి, హనుమాన్ చాలీసా పఠించండి. స్థాన చలనానికి అవకాశం ఉంది. వ్యయ ప్రయాసాలు ఎక్కువగా అవుతాయి. దూర ప్రాంతాలు అన్నెసరీగా వెళ్ళి రావాల్సి వస్తుంది. దానివల్ల ధనము ఖర్చు అవుతుంది, కాలము ఊరికే దుర్వినియోగం అయిపోతుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తల అన్యోన్యత పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అవమానాలు అపనిందలు ఏదైనా ఉండడానికి అవకాశం ఉంది. ఈ గురుగ్రహ స్తోత్రాలు పఠించడం వల్ల చాలా వరకు ఇవి తగ్గిపోతాయి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. ఇక అన్ని విషయాలలోనూ ఓర్పే తారక మంత్రం అన్నట్టుగా ఉంటేనే మీకు ఇవాల్టి రోజున ప్రశాంతమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుజగ్రహ స్తోత్రాలు చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెయ్యండి. గురు శుశ్రూష చెయ్యండి. గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మీకు సద్గురువులు ఉన్నట్లయితే ఆశ్రమాలకు వెళ్ళి చక్కగా ఆశీర్వచనాలు తీసుకోండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. ఇన్ని పరిహారాలలో ఏ కొన్నిటినైనా చెయ్యండి, ప్రశాంతంగా ఉంటారు. శుభం. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. ఇంకా మిగతా గ్రహాలు ఏమన్నా అనుకూలంగా ఉన్నాయా అంటే చంద్రుడు అనుకూలంగా ఉన్నారు. 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. ఇక్కడ శనిగారు గాని గురుగారు గాని ఇచ్చేటటువంటి ఫలితాలు అస్సలు చాలా చాలా బాగున్నాయని చెప్పచ్చు. మిగతా గ్రహాలు ఏవి బాగాలేకపోయినా కుటుంబం బాగుంటారు, ఆత్మీయతానురాగాలు కలిగి ఉంటాయి, చక్కటి ఐకమత్యంతో ఉంటారు. కుటుంబంలో ఒకరికి ధన ఆదాయం పెరుగుతుంది. ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, మాట పరపతి పెరుగుతుంది. అనేక విధాల మీకు ఆదాయం పెరగడము, గౌరవం పెరగడము, సంతృప్తి పెరగడము, అలాగే సన్మాన సత్కారాలకి మీరు అర్హులవడము, పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుండడము, రాజకీయ నాయకులకి కూడా చాలా బాగుంది అనిపించుకోవడము, ఈ విధమైనటువంటి అనుకూలతలన్నీ కూడా ఇప్పుడు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ యోగా చెయ్యండి, మరింతగా బాగుంటుంది. ఏ విషయాలలో అననుకూలత ఉన్నా దాన్ని ఎదుర్కోగలిగే సామర్థ్యం మీకు అతివేగంగా వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ పారాయణని విడవకుండా చెయ్యండి. అత్యద్భుతమైన ఫలితాలు మీ సొంతం. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్న గురువుగారు బాగున్నారు. తృతీయంలో కేతు బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో బుధుడు చంద్రుడు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉండగా దూర ప్రాంత ప్రయాణాలు వ్యయ ప్రయాసాలకి ఓర్చి చేయవలసి వస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కొంచెం కష్టం, శారీరక కష్టం అయితే ఉంటుంది, కానీ ఉన్నతి ఉంటుంది. పితృవర్గ రీత్యా చక్కటి లాభాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంచెం మౌనంగా ఉంటూ ఎక్కువగా ఆత్మీయతానుభావంతో మెలగాలి. ఇది చాలా చెప్పదగిన సూచన. రవి కుజులు ఇద్దరు కూడా సప్తమ స్థానంలో ఉన్నారు. ఎంత గురువు గారి దృష్టి ఉన్నప్పటికీ ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది కాబట్టి కొన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో మౌనం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఇష్టదేవతారాధన అనేది కూడా చాలా వరకు చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిగతా అన్ని విషయాలలోనూ అభివృద్ధి ఉంటుంది, ఆత్మసంతృప్తి ఉంటుంది, సంతానము బాగుంటారు, వివాహాది శుభకార్యాలు కుదరడంలో మీ పాత్ర ఉంటుంది, ఉద్యోగ జీవితము బాగుంటుంది, అలాగే కుటుంబ జీవితం కూడా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మానసికమైనటువంటి ప్రశాంతత చక్కగా ఉంటుంది, రుణభారాలు తగ్గిపోతాయి. అయితే ఈ చెప్పినటువంటి విషయాల్లో మటుకు జాగ్రత్తలు తీసుకోండి. ఇష్టదేవతారాధనని మర్చిపోకుండా చేసుకుంటూ ఉండండి. శుభం. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి
గురుగారు బాగున్నారు. పంచమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి కుజ గ్రహాలు బాగున్నాయి. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందో వీరికి రుణభారాలు తగ్గిపోతాయి. దైవం అనుకూలిస్తోందా అన్నంత గొప్పగా ఇటు పంచమము బాగుంది, అటు గురువు గారి యొక్క స్థితి బాగుంది. అంటే గురువు గారు వ్యయంలో ఉన్నప్పటికీ ఆయన శుభకార్యాలు చేయించే దిశగా చాలా అద్భుతమైన వరాలు ఇస్తున్నారు. ఇటు పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. తిరిగి దైవభక్తి పెంపొందింపబడము, దైవ కార్యాలు చేయడము, ఆ చేసిన దానికి మంచిగా మీకు ఫలితము పుణ్యం రూపంలో మీ ఖాతాలో పడిపోవడము, ఇవన్నీ చాలా బాగుంటాయి. రుణభారాలు తగ్గిపోతాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. శత్రువులు తగ్గుతారు. ఇవన్నీ కూడా మీరు ఆనందించదగ్గ విషయాలుగా తెలియచెప్తూ ఉన్నాను. అయితే జాగ్రత్తల అంశానికి వచ్చేటప్పటికైతే ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంది. ఎక్కువ ఇబ్బంది అయితే ఏమీ పెట్టదు. గురువుగారి యొక్క దృష్టి ఉంది కాబట్టి అనుకోని విధంగా వచ్చేటటువంటి అవాంతరాలు గట్టెక్కడానికి కొద్దిగా ఆర్థిక పరమైన పరిపుష్టిని కలిగి ఉండండి అనేది మటుకు చెప్తున్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. మీకు మీ ఆశయం ఏదైతే ఉందో అది నెరవేరే దిశగా మీ ఆలోచనలు వెళ్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, బుధుడు వీరిద్దరు కూడా చాలా చాలా బాగున్నారు. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారి సంగతి చెప్పనే అవసరం లేదు. అంత బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట ఫలితాలు. ఎప్పుడైతే శుక్రాచార్యుల వారు బాగుంటూ గురువుగారు బాగుంటున్నారో, 2 శుభగ్రహాలు, 2 గురుత్వం ఉన్నటువంటి గ్రహాలు చాలా బాగుండేటప్పటికీ వీరికి తల్లిగారి వైపు నుంచి లేదా మాతృవర్గం వైపు నుంచి సహాయ సహకారాలు బాగా అందుతాయి. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది. ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే అనారోగ్యం నుంచి కోలుకుంటారు. చక్కగా శుభకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఏదైనా ఇంట్లో భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోయినా లేదా కుటుంబంలో ఇతరత్ర కుటుంబ సభ్యుల ద్వారా కాస్త అనైక్యత కనిపిస్తూ ఉన్నా అంత బాధపడాల్సిన అవసరం లేదు. 2 పెద్ద గ్రహాలు ఇక్కడ ఎప్పుడైతే చతుర్థం బాగుండి లాభం బాగుందో మానసికమైనటువంటి ప్రశాంతత గాని ఆర్థిక అభివృద్ధి గాని చాలా చాలా బాగుంటుంది. ఈ కుటుంబ పరంగా, భార్యాభర్తల పరంగా, దూర ప్రాంత ప్రయాణాల పరంగా కొంచెం జాగ్రత్తలు పాటించండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. శని గారికి ఒక్కసారి శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అన్ని విధాల ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి వారికి తృతీయ స్థానంలో బుధ చంద్రులు బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు. ఇక మిగతా ఏవైనా గ్రహాలు బాగున్నాయా అంటే మిగతా గ్రహాలు ఏవి అనుకూలించబోవడం లేదు. వీరు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. లాభం వచ్చే విషయాలు, ఏదైనా ధన ఆదాయం పెరిగే విషయాలు, ఇప్పటి వరకు చేస్తున్నటువంటి పనుల ఆ కృషి చేత విజయావకాశాలు పొందే విషయాలు, అలాగే ఔషధ సేవ చేస్తూ ఉన్నట్లయితే అనారోగ్యం తగ్గిపోయే విషయాలు, ఇవన్నీ చాలా బాగున్నాయి. మరి పై అధికారుల యొక్క మందలింపులు ఉండే అవకాశం ఉంది ఉద్యోగ జీవితంలో. తోటి ఉద్యోగస్తుల సహాయ నిరాకరణ ఉంది. ధనము ఎక్కువగా ఖర్చు పెట్టేది కూడా కనిపిస్తోంది. మీకు ధనము వచ్చేది రాహు ద్వారా వస్తుంది, ఖర్చు అయ్యేది ఇక్కడ కేతు ద్వారా ఖర్చు అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా సంయమనం చేసుకోండి. విరివిగా దాన ధర్మాలు, విరివిగా విరాళాలు, విరివిగా మాట ఇచ్చేయడాలు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మీకు వచ్చే ధనము సరిపోదు సరికదా, ఇంకా ఎదర దాచుకున్న ధనము కూడా ఆ నిల్వ అంతా తీసి ఖర్చు చేయవలసి వస్తుంది. అలాంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. అవమానాలు, అపనిందలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్ని విధాల మాట విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్ విషయంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, పై అధికారుల వల్ల కానీ మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, జాగ్రత్తతో కూడి ఉండవలసిందే. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇంకా ప్రశాంత జీవితం రావడానికి మీకు అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చెయ్యండి, మానసికంగా దృఢంగా ఉంటారు. శుభం. తులారాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధులు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి కుజులు, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు, నవమంలో ఉన్నటువంటి గురువుగారు, ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు. అసలు ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే మీకు ఈ రోజంతా ప్రశాంతంగానే ఉంటుంది. ఈ రోజే కాదు,
ఈ గ్రహస్థితులు ఇలా ఉన్నన్నాళ్ళు మీకు అత్యద్భుతమైన ఉన్నతి అనే చెప్పాలి. మనము ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం గ్రహస్థితులు ఎంత బాగున్నాయి అనేది. ఇవి దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు. శనిగారు గాని, గురుగారు గాని, కేతువు గాని అంతకాలము మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ శుక్ర బుధుల యొక్క స్థితి నెల రోజులు ఉంటారు, నెల రోజులు బాగుంటారు. రవి కుజుల యొక్క స్థితి కూడా నెల రోజులు ఉంటారు, ఈ నెల రోజులు బాగుంటాయి. అంటే ఇన్ని గ్రహాలు మీకు ఇంత దీర్ఘకాలంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు సంవత్సరం పొడుగుతా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఇక నెల రోజులు అని చెప్పుకుంటున్న ఈ ద్వితీయ తృతీయంలో ఉన్న గ్రహాల వల్ల అత్యద్భుతమైన ఫలితాలే. మీ జీవితాశయం నెరవేరడానికి ఒక ఆశయాన్ని సంకల్పించుకోండి, ఆ ఆశయం ప్రకారంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. లలితా సహస్రనామాన్ని చదవండి, అన్ని పనులు అవుతాయి. ప్రతిరోజు సంతృప్తిగా ఉంటారు. ఈ రోజు విశేషించి ఇంకా సంతృప్తికరంగా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా మానసికమైన విచారం ఏమైనా ఏర్పడితే యోగా చేయండి, అది కూడా మీరు పరిహారం చేసుకోగలుగుతారు. శుభం. వృశ్చిక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, రాశిలో ఉన్నటువంటి చంద్రుడు చాలా బాగున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క ఉనికి అంతగా అనుకూలించడం లేదు. మరి ఏం చెయ్యాలండి అంటే ఖచ్చితంగా దైవనామస్మరణ చేయాలి. అనుకోని విధంగా వచ్చేటటువంటి అవాంతరాలు ఎదుర్కోవడానికి మీరు చేసేటటువంటి పూజలు మీకు ఏ విధంగా ఉపయోగపడాలంటే ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికే ఉపయోగపడాలి. యోగా చేయడం చాలా చాలా మంచిది. పుట్టలో పాలు పోయడము, మౌనంగా ఉండడము, అలాగే కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, దుర్గా అమ్మవారిని స్మరణ చేసుకోవడము, పూజ చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా కానీ మనోధైర్యాన్ని కోల్పోకుండా ఏదైనా సమస్యలు వచ్చినట్టయితే ఆ సమస్యల్ని ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అనే దిశగా ఆలోచించుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మీరు ఆ సమస్యని వాయిదా వేసుకున్నట్టయితే అది ఆ సమస్య అక్కడే ఉంటుంది, మళ్ళీ మీరు దాని చుట్టూనే ఆలోచిస్తారు. అసలు సమస్యని దూరం చేసుకునే దానికన్నా సమస్యని పరిష్కారం చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ చెప్పినటువంటి పరిహారాలు అన్నీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా కనీసం 3 అయినా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ప్రశాంత జీవితం ఉంటుంది. శుభం. ధనస్సు రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, సప్తమంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉన్నతి చాలా బాగుంటూ ఉన్నది. అయితే ఏ రకంగా చూసుకున్నా రాహు గారి బలం గాని, గురుగారి బలం గాని ధనస్సు రాశి వారికి చాలా చాలా అత్యద్భుతంగా ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. చాలా మంచి ఫలితాలు, మీకు ఏదైనా వ్యతిరేక ఫలితాలు ఏర్పడబోతున్నా కూడా గురువు గారి యొక్క దయ వల్ల, గురు దృష్టి వల్ల మీకు ఆ ఇబ్బందికరమైన ఫలితాలు శుభకరమైన ఫలితాలుగా మారుతాయి. మీరు చెయ్యవలసిందల్లా మీ ఇష్టదేవతారాధన చెయ్యాలి. అలాగే శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. మిగతా అన్ని విషయాలలోనూ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రోజున ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మానసిక వేదన ఉండేటటువంటి అవకాశం ఉంది. అది ఏ విధంగా ఉంటుంది అంటే ఏదైనా ప్రయాణంలో వస్తువులు జార విడుచుకున్నారు, లేదా ఏదో ఆ వస్తువు అది వరకు ఎప్పుడో పోయిన వస్తువు ఇప్పుడు గుర్తొచ్చింది, ఇక చాలా బాధపడతారు. అరే అంత విలువైన వస్తువుని చేజార్చుకున్నాం కదా అని. ఇలాంటి పరిస్థితులు మీకు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటినీ మీరు అధిగమించాలి ఈ బాధల్ని అంటే మీ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువుల్ని భద్రపరచుకోండి. అలాగే యోగా చేయండి. యోగా చేసినందువల్ల మనస్సు చాలా దృఢంగా ఉండి ఏదైనా తృణప్రాయమే అనిపిస్తుంది. ఎంత విలువైన వస్తువు పోయినా అది వరకు పోయినది, ఇక దాని బదులు మనం ఇంకొకటి ఏర్పాటు చేసుకుంటున్నాం కదా అనే ఒక విధమైన గుండె దిటవు చేసుకోగలుగుతారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక గురుబలం వల్ల అన్ని రకాలుగానే అత్యద్భుతంగా ఉంది. మనోధైర్యం పెరుగుతోంది. గురువు గారి యొక్క దృష్టి విశేషం చేత ధనము సమకూరుతోంది. సత్కర్మలు చేస్తారు, అలాగే సత్కారాలు అందుకుంటారు. అనేక విధాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి
శని గారి యొక్క ఫలితం చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు గాని, చంద్రుడు గాని, బుధుడు గాని చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు. ఈ 4 గ్రహాలు కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులనే ఇస్తూ ఉన్నాయి. మరి మిగతా గ్రహాల యొక్క మాట ఏంటండి అంటే, కుటుంబ జీవితంలో రాహు గారి స్థితి గాని, అష్టమ స్థానం ప్రయాణాలకు సంబంధించి, లాటరీలకు సంబంధించి ఇలాంటి విషయాలలో కేతు గారి స్థితి గాని ఏమాత్రం బాగలేదు. అలాగే వ్యయస్థానంలో ఉన్న రవి కుజుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక అవమానాలు, అపనిందలు ఎదుర్కొనే విధంగా గురుగారి స్థితి సంచారం ఉంది. రుణాలు ఎక్కువ అవుతాయి. కుటుంబ జీవితంలో చాలా వరకు మీరు ఎక్కువగా సమయాన్ని, ధనాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓర్పుతో సమస్యల్ని పరిష్కారం చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. శివ కుటుంబం యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని శివారాధన చేయడం ద్వారా చాలా వరకు మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి కుజులు బాగున్నారు. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. దశమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. చంద్రుడు బాగున్నారు. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా అద్భుతంగా ఉందో, కుంభరాశి వారికి ఒక పంట పండినట్టే లెక్క. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు శనిగారి బలము ఉండదు, అలాగే దుష్ట ప్రభావం ఉంటుంది. అలాగే రాశిలో కూడా రాహు యొక్క సంచారం ఉంటూ ఉన్న కారణం చేత మనస్థిమితం అనేది కాస్త తక్కువగా ఉంటుంది. కానీ గురుబలం ఎప్పుడైతే పంచమ స్థానంలో ఏర్పడిందో, ఇక్కడ చాలా అదృష్టవంతులైపోయారు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో, ఆ పుణ్యం అంతా కూడా ఇప్పుడు అక్కడికి వచ్చి పంచమము చాలా బాగుంది, అలాగే దశమం బాగుంది, ఏకాదశం బాగుంది. ఎప్పుడైతే ఈ 3 స్థానాలు కూడా చాలా బాగున్నాయో అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా వరకు ఏలినాటి శని ఇచ్చేటటువంటి దుష్ట ప్రభావం తగ్గిపోతుంది. మిగతా విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా గాని, కుటుంబ రీత్యా గాని, అన్నదమ్ముల రీత్యా గాని ఏ విధంగా అయినా కొన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోండి. ఆ జాగ్రత్తలు అంటే మౌనాన్ని ఆశ్రయించండి. గురువు గారి యొక్క శుభ ఫలితాలు చాలా వరకు మిమ్మల్ని ఆనందింపజేస్తాయి. అద్భుతమైనటువంటి గురువు గారి యొక్క దృష్టి మీకు సన్మాన సత్కారాలను ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, అలాగే మీ వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది. ఇంతవరకు ఏదైనా అవమానాలు, అపనిందలు ఏర్పడి ఉన్నా వాటన్నిటికీ మీరు జవాబు చెప్పేటటువంటి పరిస్థితులు మళ్ళీ వచ్చి మీరు చాలా ప్రశాంతంగా అవుతారు. ఇలా ఎన్నో విధాలుగా మీరు బాగుంటారు. అయితే జాగ్రత్తలు తీసుకునే విషయంలో తీసుకోండి. శివారాధన చెయ్యండి, దుర్గా ఆరాధన చెయ్యండి. తప్పనిసరిగా మీకు ఉన్నతి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. శుభం. మీనరాశి వారికి కేతు యొక్క బలము చాలా చాలా బాగుంది. అలాగే దశమంలో రవి గారి యొక్క బలము చాలా బాగుంది అనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాల్సి ఉంటుంది. శని గారి యొక్క దశమ దృష్టి రవి కుజుల మీద పడుతోంది. కుజుని యొక్క చతుర్థ దృష్టి శని గారి మీద పడుతోంది. వెరసి మీన రాశి వారికి పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. చాలా బాగుంటుంది మీనరాశికి అని చెప్పడానికి లేకుండా, నవమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఇక షష్టంలో కేతు బాగున్నారు. ఈ 2 మాత్రమే అనుకూలతలు సిద్ధిస్తూ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే లలిత కళలలో చక్కటి ప్రావీణ్యత కనిపిస్తూ ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడికి గురి అవుతారు, లాభాల బాటలోనే ఉంటారు. అనేక రకాలుగా శారీరక పరమైన కష్టం ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కొంతమేర ప్రశాంతమైన జీవితమే కనిపిస్తుంది. అయితే ఈ భూమికి సంబంధించిన తగాదాలు గాని, లేదా స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించడం గాని, ఇవన్నీ కూడా కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. అలాగే ప్రయాణాల విషయంలో కూడా చాలా వరకు ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని నివారించడం కోసం ప్రయాణాలనైనా వాయిదా వేయండి, లేదా ప్రయాణాలలో తీసుకోవలసిన జాగ్రత్తల్ని పూర్తిగా తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని రకాలుగాను భగవంతునికి పూజ చేయడము, అలాగే స్తోత్ర పారాయణాలు చదువుకోవడము, నామస్మరణ చేసుకోవడము, ఇలాంటివి చేయడం ద్వారా చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజంతా కూడా మీ ఇష్టదేవత స్మరణ చేయండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.